హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక 8 జీడిపప్పులు, ఒక 5 బాదం పప్పు తీసుకున్నామండి. దీన్ని తక్కువ మంటలో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేపుకుందాము. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. తర్వాత కడాయిలో వచ్చి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకున్నామండి. దీంట్లో అరకప్పు నీళ్లు పోసి దీన్ని బెల్లం మనకి కరిగితేనే చాలు. పాకమేమి రావాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా మనకి మంచిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి బెల్లం పాకం. ఇప్పుడు కడాయిలో వచ్చి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండండి. దీన్ని తక్కువ మంటలో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించుకుందాము. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నారనుకోండి మీకు బియ్యం పిండి కలర్ మారేదానికి అవకాశం ఉంటుందనమాట, అడుగు పట్టేదానికి. నెయ్యిలో మనం చక్కగా వేయించుకున్నామనుకోండి బియ్యం పిండి కమ్మటి వాసనొస్తుందండి. ఎంత మంచిగా వేయించుకుంటే మనకి స్వీట్ అనేది అంత బావుంటుందనమాట. కమ్మగా ఉంటుంది టేస్ట్. చక్కగా వేగిపోయిందండి. కమ్మటి వాసనొస్తుందనమాట బియ్యం పిండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పాలు తీసుకుందాము. మీరేదన్నా కానీ ఒక మెజర్‌మెంట్ అనేది పెట్టుకోండి. గిన్నె కానివ్వండి, గ్లాస్ కానివ్వండి ఏదన్నా. దాంతో అన్నీ కరెక్ట్‌గా మెజర్‌మెంట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. పాలు వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కరగపెట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసేసుకుందామండి. దుమ్ము గాని ఏమన్నా ఉంటే ఇక్కడ నిలిచిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం మనకి మంచిగా కలిసిపోవాలండి బెల్లం నీళ్ళల్లో పిండంతాను. ఉండలు కానీ ఏమి లేకుండా తక్కువ మంటలో పెట్టుకొని చక్కగా మంచిగా కలిపేసుకుందాము. చేసుకోవటం చాలా ఈజీ అండి. చుట్టాలొచ్చినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట. స్వీట్స్ కోసం ఎక్కడికి మనం హడావిడిగా పరిగెత్తే పని లేకుండా స్వీట్ షాప్స్‌కి ఇంట్లోనే చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒక యాలక్కాయని దంచి వేసుకున్నాము. సరిపోతుందండి. ఫ్లేవర్ బావుంటుంది. మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. మనం ఆల్రెడీ 2 టీ స్పూన్లు నెయ్యి వేసి పిండి వేయించుకున్నాము. ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకున్నాం. తర్వాత లాస్ట్‌లో ఇంకొక టీ స్పూన్ వేసుకుందామండి నెయ్యి సరిపోతుంది. స్టవ్ వచ్చేసి మనకి తక్కువగానే ఉండాలండి. తక్కువ మంట మీద పెట్టుకొని మనం చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలనమాట. మనకి ఇది రెడీ అయిపోయిందనుకోండి మొత్తం మనకి చక్కగా దగ్గరకొచ్చేస్తుందండి. హల్వాలాగా వచ్చేస్తుందనమాట. మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పుని మాత్రం సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని వేసేసుకున్నాము. బాదం పప్పులనొచ్చేసి గార్నిషింగ్ కోసం యూజ్ చేసుకుందామండి. పక్కన పెట్టుకున్నాం కట్ చేసుకొని. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసేసుకుందాము.
మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఇంకా కొంచెం ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోతుందనమాట. దీనిలో వచ్చి ఒక కప్పు మనం బియ్యం పిండి తీసుకున్నాము. ఒక కప్ వచ్చి బెల్లం తీసుకున్నామండి. ఒక కప్ వచ్చి పాలు తీసుకున్నామనమాట. చూసారు కదా! చక్కగా మనకి కడాయి నుంచి వచ్చేస్తుందండి మొత్తం మధ్యకి. అంతేనండి. కరెక్ట్‌గా ఉడికిపోయింది. తీసేసుకుందామండి ఇంకా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్‌లోకి మార్చుకుందాం. దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని అలా కొంచెం చల్లారనిద్దామండి. పక్కన పెట్టుకుందాం. ఒక 2, 3 నిమిషాల పాటు చల్లారిందంటే మంచిగా సెట్ అయిపోతుంది. చూడండి చక్కగా మనకి ఆరిపోయిందనమాట. బెగిసుకుంది. ఇందాకటి కంటే ఇప్పుడు బెగిసుకుంది. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన సైజులో, కావాల్సిన షేప్‌లో దీన్ని ఇలా చేసుకుందామండి. ఈరోజు నేను సిలిండ్రికల్ షేప్‌లో చేస్తున్నాననమాట. మీకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని డెసికేటెడ్ కోకోనట్‌లో డిప్ చేసుకుందామండి. చూడండి ఇలా మనం రోల్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట. చూడటానికి మనకి లుక్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. బాదం పప్పుని హాఫ్‌గా కట్ చేసుకున్నాము. ఇలా పైన గార్నిష్ చేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకున్నామనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.